హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి మీ ఛానల్. చూస్తున్నారు కదండి, ఏంటనుకుంటున్నారు మీరు? ఇది నూడిల్స్ చేసే పీట అండి. ఇందులో నూడిల్స్ మన నానమ్మలు తాతమ్మల కాలం నుండే చేసేవారు. అప్పుడు ఈ చెక్క పీటలో చేసేవారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు స్టీల్ పీట అనేది వచ్చింది. మనకు చైనీస్ వాళ్ళు పరిచయం చేయకముందే ఈ నూడిల్స్ అనేటిది మన నానమ్మలు తాతయ్యల వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చేసుకునేవాళ్ళు. వాళ్ళు మరియు చాలా హెల్తీగా చేసుకునేవాళ్ళు. ఇది ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు ముందుగా నేను ఒక 1/2 kg పిండి తీసుకొని అందులోకి కొన్ని రుచికి సరిపడా సాల్ట్, వేడి వాటర్ పోసుకొని కలుపుకోవాలి. దీనికి క్వాంటిటీ ఇంత అంత అనేది ఏమీ ఉండదండి. మనం ఎంత చేసుకోవాలనుకుంటే అంత తీసుకోవచ్చు. దానికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వేడి వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఇలా సిలిండర్ షేప్లో పొడవుగా చేసుకోవాలి. మరీ లావుగా ఉండద్దు. నేను ఎలా అయితే చూపెట్టానో మన పీటలో పట్టే విధంగా చేసుకోవాలన్నట్టు. నేను మీకు ఇప్పుడు ఇక్కడ కొంచెం పిండినే కలిపి చూపెట్టాను. నేను నార్మల్గా అయితే ఒక 1/2 kg పిండినంత తీసుకున్నాను. ఆ 1/2 kg పిండి మొత్తము ఇలానే సిలిండర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, నేను ఇలా మొత్తం చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా మొత్తం అన్ని సిలిండర్ షేప్లో చేసుకొని ఇప్పుడు నేను ఇందాక పిండి కలుపుకున్న గిన్నెలోనే వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్నాను. అదే గిన్నెలో పోసుకున్నాను కాబట్టి వాటర్ అనేటివి మీకు అలా తెల్లగా కనబడుతున్నాయి. ఈ వాటర్ అనేటివి ఏంటంటే మరగనివ్వాలి. బాగా మరుగుతున్నప్పుడు ఇందాక మనం చేసి పక్కన పెట్టుకున్న ఈ కుడుములన్నిటిని ఇందులో వేసుకొని ఉడకనివ్వాలి. ఇవి ఉడకడానికి ఒక 10 minutes పడుతుంది. అన్నీ వేసుకున్న తర్వాత వీటిపైన మూత పెట్టే ఇప్పుడు దీన్ని జంతికాల పీట అంటారు, నూడిల్స్ పీట అంటారు. దీనికి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇందాక మనము స్టవ్ పైన పెట్టుకున్న ఈ కుడుములను తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇవి ఉడకడానికి ఒక 10 minutes పడుతుంది. ఇవి మనకు ఉడికింది అనేది ఎలా తెలుస్తుంది అంటే మనం అలా ప్రెస్ చేస్తున్నప్పుడు చిన్న చిటుక్కుమనే సౌండ్ అనేది వస్తుంది. అలా సౌండ్ వచ్చినాయి అంటే అవి బాగా ఉడికినట్టు. ఒకవేళ అలా సౌండ్ రాలేదనుకోండి అవి ఉడకనట్టు. అప్పుడు అవి చాలా మెత్తగా ఉంటాయి. ఒకవేళ అలా రాకుంటే మరి ఇంకొద్దిసేపు ఉడకనివ్వాలి. చూడండి, ఇలా అన్నీ నేను ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నూడిల్స్ అనేటివి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ నూడిల్స్ని ఫ్రై చేయడానికి నేను హెల్తీ పద్ధతిలోనే ఫ్రై చేస్తున్నాను. నార్మల్గా ఎలాంటి సాసులు వాడకుండా ఫ్రై చేస్తున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని నేను ఒక 3 tablespoons వరకు ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ అనేది కొంచెం వేడవ్వనివ్వండి. వేడవ్విన తర్వాత ఇందులోకి 1 spoon ఆవాలు, 1 spoon జీలకర్ర వేసుకొని కొంచెం చిటపటమనండి. తర్వాత ఒక చిన్నవి అయితే 3, పెద్దవి అయితే 2 ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై ఈ ఆనియన్స్ అనేది కొంచెం వేగిన తర్వాత పెసరపప్పు నేను ఒక 1/2 cup వరకు నానబెట్టుకున్నానండి. ఇందులో పెసరపప్పు ఇంత ఎక్కువగా వేస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ పెసరపప్పు వేసిన తర్వాత కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలుపుకొని కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న ఈ నూడిల్స్ అనేటివి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత రుచికి సరిపడిన కారము, ఉప్పు వేసుకొని మళ్ళొక్కసారి బాగా కలుపుకొని కొంచెం వేడవ్వనివ్వండి. చూడండి, మొత్తం కలుపుకున్న తర్వాత వేడైన తర్వాత ప్లేట్లోకి తీసుకొని తినేయచ్చు. హెల్తీ పద్ధతిలో నూడిల్స్ రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. అలాగే ట్రై చేసి కూడా ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.